నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కస్మూరు దర్గా అభివృద్ధికి అబ్దుల్ అజీజ్ ఎనలేని కృషి. వెంకటాచలం మండలం కస్మూరులోని మస్తాన్ వలీ దర్గా తాలీమియా ఖునార్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటోలో ప్రయాణిస్తున్న 9 మందికి గాయాలు. మనుబోలు పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గూడూరు రైల్వే ఇన్స్టిట్యూట్ కార్యదర్శిగా గోపీకృష్ణ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం. ఉద్యోగుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించిన గోపీకృష్ణ. వైభవంగా అంకురారోపణం. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ధ్వజపట ప్రతిష్ట, ఇతర పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న భక్తులు. అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగానే కస్మూరు దర్గా అభివృద్ధికి విప్లవాత్మక మార్పులు తెచ్చారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు. వెంకటాచలం మండలం కస్మూరులోని మస్తాన్ వలీ దర్గా తాలీమియా ఖునార్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. వెంకటాచలం మండలం కస్మూరులోని మస్తాన్ వలీ దర్గా తాలీమియా ఖునార్ కార్యక్రమంలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 50 మంది మహిళలకు కుట్టు మిషన్లను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, బోర్డు సీఈఓ యూకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ 4 రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల కోసం దర్గాలో ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ పంపిణీ తరువాత తదుపరి విడతలో 10 పాస్ అయిన విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. మాకు సంతోషకరమైన వార్త ఏంటంటే అజీజ్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగానే స్టేట్ వక్ఫ్ బోర్డు ఫస్ట్ ఇక్కడ ఈ దర్గాకి భక్తులు ముస్లింలు, హిందువులు అందరూ వస్తారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. వచ్చిన వాళ్ళకి ఉచిత భోజనం పెట్టే సౌకర్యం కల్పించాడు. ఆ భగవంతుడి దయ, చాలా సంతోషం. నెంబర్ 2, అది కూడా చాలా పద్ధతిగా ప్లేట్లో, స్టీల్ ప్లేట్లో పెడుతున్నారు. అన్నీ కూడా హైజెనిక్గా ఉంది ఫుడ్. రెండోది, కుట్టు మిషన్ల ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ బ్యాచ్ 50 మందికి అయింది. ఇది చాలా పెద్ద పంచాయతీ. ముస్లింలు, హిందువులు అమ్మాయిలందరూ నేర్చుకున్నారు. వాళ్ళకి నేర్పించడం కాకుండా ఫ్రీగా 50 కుట్టు మిషన్లు తలా ఒక మిషన్ ఇచ్చేసాడు. ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకి మిషన్ ఇచ్చేసేసారు. అది ఒకటి సంతోషం. రెండోది, ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కూడా తొందరలో ప్రారంభిస్తామని చెప్పాడు. మూడోది ఏంటంటే స్టేట్ లెవెల్లో మనం వార్తలు చూసి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా మొట్టమొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ కస్మూర్ దర్గాలో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక టైలరింగే కాదు, అవసరమైతే చదువుకున్న పిల్లలు 10వ క్లాసు తరగతి పైన ఉండే పిల్లలు కానీ బ్యాచ్ రెడీ అయితే కంప్యూటర్ ట్రైనింగ్ కానీ స్టార్ట్ చేస్తామన్నాం. అందులో భాగంగానే తాలీమే హునర్. తాలీం అంటే చదువు, హునర్ అంటే స్కిల్. సో తాలీం గురించి ఆల్రెడీ ఇంటర్మీడియట్ పిల్లలకి కార్పొరేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ టాప్ మెరిట్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇంకా ఈ వాళ్ళ తల్లిదండ్రులకే కాదు, మన రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక వెన్నెముకల ఆస్తిగా మిగిలిపోయే బిడ్డలు. అటువంటి బిడ్డలకి ఈరోజు మనం చదివిస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి స్కిల్ కానీ సైమల్టేనియస్గా చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఆ రోజు వస్తే
చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు. ఇక్కడ నిత్య అన్నదానం స్టార్ట్ చేశాం, చాలా హైజీనిక్గా. ఆగి ఉన్న లారీని ఢీకొన్న సంఘటనలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మనుబోలు పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు మండలం చెన్నూరు నుంచి మనుబోలు మండలం మడమనూరు సమీపంలోని రొయ్యల ఫ్యాక్టరీకి కూలీలు ఆటోలో వెళ్తుండగా మనుబోలు పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద లారీ ఆగి ఉంది. ఈ లారీని ఆటో ఢీకొనడంతో ఆటోలో ఉన్న కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెన్నూరా ఆగున్న లారీ నువ్వే కొట్టా సైడ్ వచ్చేస్తుంది. ముగ్గురికి ఉద్యోగులను మోసం చేస్తున్న రజిత అనే యువతిని అరెస్టు చేసినట్లు రాపూరి సిఐ శ్రీనివాసరావు తెలిపారు. సైదాపురంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలిచేడు గ్రామానికి చెందిన పూజారి చందనకు కలువాయి మండలం చవటపాలెంకు చెందిన రజిత అలియాస్ రమ్య అనే మహిళ స్టేట్ బ్యాంకులో ఉన్నత స్థాయి అధికారులతో పరిచయాలు ఉన్నాయని, వారి ద్వారా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి విడతల వారీగా 52 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిందన్నారు. మోసపోయామని తెలుసుకున్న చందన డబ్బు ఇవ్వాలని కోరడంతో బెదిరింపులకు దిగిందన్నారు. ఈ మేరకు విచారణ చేసి రజితను అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. ఎస్బీఐ బ్యాంక్లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి బాపుల రమ్య ఎలియాస్ రజిత రమ్య సోదరి ఈఎంఐ కలికోయి మండలం ఈఎంఐ మోసం చేసి తన దగ్గర విడతల వారీగా 55 లక్షల రూపాయలు ఆన్లైన్ పేమెంట్స్ ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్ అయితే ఇవన్నీ సమర్పిస్తున్నారు. దాని మీద విచారణ కొనసాగుతూ ఉంది. ఇందులో ఒక 5-6 మెంబర్స్ ముద్దాయిలు నిర్ధారించారు గతంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు. అయితే సైదాపురం ఎస్ఐ గారు బందోబస్తు డ్యూటీలో కలువాయి ఎస్ఐ గారు ఈరోజు స్టేషన్ ఉన్న క్రమంలో ఆ అమ్మాయిని అందుబాటులో తెప్పించి విచారించి నేరం ఒప్పుకుంది. 55 లక్షలు తను జాబ్ ఇప్పిస్తానని ఫేక్ ఐడి కార్డు కానీ ఫేక్ జాబ్ లెటర్స్ ఇవన్నీ ఎవరు సహకారంతో చేశాను టోటల్ ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మిగతా ఈ అమ్మాయి పెళ్లి చేసినటువంటి భర్త కానీ మిగతా ముద్దాయిలు కానీ త్వరలో ఎస్ఐ గారు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి బాధితుల వారికి రికవరీ చేసి స్వాతంత్ర చర్యలు కలిగిస్తారు. కాబట్టి మా ప్రజలందరూ తెలియజేసేది ఏంటంటే జాబ్స్ ఎవరు ఇప్పించారంటే మనం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అత్యున్నత ప్రమాణాలతోటి అత్యంత సెక్యూరిటీ మెజర్స్ తోటి చేస్తూ ఉన్నది. కాబట్టి ఏ జాబ్స్ కానీ ఏవి కానీ ఎవరు ఇప్పించబడదు. ఎన్ని కోట్లు పెట్టినా కానీ ఇప్పించబడదు. ఇది మన ఆశని దురాశని వాళ్ళు మోసం చేసే ఉద్దేశంతో ఏర్పరచుకోవడమే తప్ప మీరు ఎవరు నమ్మవద్దు. ఏదైనా ఉంటే మా డిపార్ట్మెంట్ ఏది ఏమైనా కానీ 112 కాల్ కానీ డైల్ 100 కానీ ఇంకా ఆన్లైన్లో ఏదైనా జాబ్స్ ఇప్పిస్తాం మీకు ఇంటి వర్క్ చేసుకోవడం సైబర్ ఫ్రాడ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే 900 అన్నీ చేయండి. మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఇంకోటి ఈ అరెస్ట్ అనేది ఫిజికల్ అరెస్ట్ అనేది ఉంది కానీ డిజిటల్ అరెస్ట్ అనేది సెల్ ఫోన్లో జడ్జీలాగా స్టార్లు పెట్టుకొని ఉన్నతాధికారులాగా వచ్చి మీరు నేరం చేశారు మేము అరెస్ట్ చేస్తున్నాం అంటారు. అది ఒక ఫేక్ అండి. ఎప్పుడు ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయాలంటే ఎంత పెద్ద విభాగమైనా సిబిఐ కానీ ఏదైనా కానీ అరెస్ట్ చేయాలంటే లోకల్ పోలీస్కి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ఏరియాలో ఒక వాళ్ళు మేము అరెస్ట్ చేయడానికి వస్తున్నాము తగిన బందోబస్తు ఏర్పాటు చేయండి అని కోరి అరెస్ట్ చేస్తారు. కాబట్టి మీకు ఆన్లైన్ అరెస్టులు ఆన్లైన్లో సిబిఐ ఆఫీసులు కోర్టులు జడ్జీలు ఎవరు ఫోన్ చేయడం వీడియో కాల్ చేయడం జరగదు. ఇదంతా ఫేక్.
అలాంటి ఏది వచ్చినా కానీ సైబర్ కంప్లైంట్ నెంబర్ 1939 లేకపోతే 112 కాల్ కానీ చేసేసి మాకు అలర్ట్ చేసింది. మేము వచ్చి వాళ్ళు కొట్టుకుని చట్టం. గూడూరు రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికల్లో మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ కొండుపాలెం గ్రామానికి చెందిన జె గోపీకృష్ణ ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఈయన రైల్వే చైర్మన్ సమక్షంలో రైల్వే ఇన్స్టిట్యూట్ కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గోపీకృష్ణను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా కార్యదర్శి గోపీకృష్ణ మాట్లాడుతూ నిబద్ధత, కృషికి చేసిన సేవలను, కార్మికుల పట్ల అంకిత భావం ఈ విజయానికి కారణమన్నారు. గూడూరు రైల్వే ఇన్స్టిట్యూట్ మరింత అభివృద్ధిని సాధించి ఉద్యోగుల సంక్షేమానికి విశేష సేవలు అందిస్తామని ఆయన వివరించారు. నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ అజిత వెజండ్ల చర్యలు చేపట్టారు. దర్గా పరిసర ప్రాంతాలు, కమాండింగ్ కంట్రోల్ రూమ్, అవుట్ పోస్టుల ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు సౌజన్య, దీక్ష, గ్రామీణ డీఎస్పీ శ్రీనివాసరావు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. రొట్టెల పండుగకు చేపట్టవలసిన బందోబస్తు వివరాలను వారు వివరించారు. ఎస్పీ అజిత వెజండ్ల ఆదేశాల మేరకు కొడవలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వావిళ్ల గ్రామంలో ప్రతి ఇంటిని పరిశీలించారు, తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 20 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రజలకు పోలీసులు అవగాహన కలిగించారు. అనుమానితులు సంచరిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో అంకురారోపణ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వాస్తు హోమం, ధ్వజపట ప్రతిష్ట, ఇతర పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా శ్రీకంఠి రామ్మోహన్ రావు, రాజ్యలక్ష్మి, గూడూరు శశిధర్ రెడ్డి, షర్మిలారెడ్డి, కసిరెడ్డి విజయరాఘవరెడ్డి, శశికళ, దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, స్వాతి దంపతులు వ్యవహరించారు.
శేషవాహనమెక్కి శాంతినే కలిగించు, చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు. సింహవాహన శౌరి శౌర్యమునే పెంచు, హంసవాహనమెక్కి ఆయనే కలిగించు. ముత్యాల వానల్లు చూచి హరిపై కురియ, ముత్యాల పందిరిలో బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. కల్పవృక్ష విహారే కలిదోషహారియై, సర్వభూపాలురకు సిరులను కలిగించు. మోహిని కృష్ణులుగా మోహము తొలగించు. గరుడ వాహనమెక్కి ధనదాస్యమును చూపు హనుమంత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కస్మూరు దర్గా అభివృద్ధికి అబ్దుల్ అజీజ్ ఎనలేని కృషి. వెంకటాచలం మండలం కస్మూరులోని మస్తాన్ వలీ దర్గా తాలీమియా ఖునార్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటోలో ప్రయాణిస్తున్న 9 మందికి గాయాలు. మనుబోలు పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గూడూరు రైల్వే ఇన్స్టిట్యూట్ కార్యదర్శిగా గోపీకృష్ణ. ఎన్నికల్లో విజయం సాధించడంతో ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం. ఉద్యోగుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించిన గోపీకృష్ణ. వైభవంగా అంకురారోపణం. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ధ్వజపట ప్రతిష్ట, ఇతర పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.